వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్. వెంకటేశ్వర స్వామిని దగ్గరగా చూడాలని, సంతృప్తిగా మనం దగ్గరగా వెళ్ళి చూడాలని కోరుకుంటుంటామండి. ఇప్పుడే అడిగాను, ఒక అతన్ని అడిగాను. మా అది ఎస్సీఓని అడిగితే ఆయనకి 14 గంటలు పట్టిందటండి. అనుకోకుండా వెళ్ళవలసి వచ్చింది. వీళ్ళు టికెట్ తీసుకోలేదు. 14 గంటలు ఆ కంపార్ట్మెంట్లో ఉండవలసి వచ్చిందండి ఇది. అంటే 13 గంటలు ఉన్నారు కంపార్ట్మెంట్లో. ఒక గంట సేపు అంటే కంపార్ట్మెంట్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 1½ అవర్ పట్టిందండి. అంటే టోటల్ ఒక 14 గంటలు, సుమారు 14, 14:30 గంటలు పట్టిందని చెప్పేసి అతను చెప్పాడనమాట అది. కాకపోతే బాగా సౌకర్యాలు ఉన్నాయండి. బీఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంకా చాలా బాగున్నాయి, సౌకర్యాలు బాగున్నాయి. దాంట్లో వాళ్ళు టైం కూడా చెప్తున్నారు. కాబట్టి బయటికి వెళ్ళిపోమని చెప్పారు. ఇవన్నీ కూడా చెప్పారు. సౌకర్యాలు బాగున్నాయి, ఆ చక్కగా టాయిలెట్స్ బాగున్నాయి. అలాగే సమయానికి పాలు, పిల్లలకి ఏదైనా కావాలంటే అది వాళ్ళ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు అని చెప్పేసి అతను చెప్పాడనమాట ఇది. అయితే జూన్ నెలకు సంబంధించి వెంకటేశ్వర స్వామి యొక్క అంటే దగ్గరగా మొదటి గడప నుంచి దర్శనం కావాలంటే మనకి అర్చన, తోమాల, అష్టదళ పాద పద్మారాధన, అలాగే మనకి సుప్రభాత సేవలు ఉన్నాయండి. ఇవి అందరూ రికమెండేషన్తోనే వస్తాయి. అది మినిస్టర్లో, లేదంటే బోర్డు మెంబర్సో, లేదా చైర్మనో ఎవరో రికమెండేషన్ ఉండాలి. వాళ్ళు ఎవరి రికమెండేషన్ లేకుండా మనకి దేవుడు మనకు అవకాశం ఇస్తారన్నమాట అండి. అది దేవుడిని భారం వేసి నాకు కావాలి అని అడిగితే తప్పకుండా ఒక లక్కీ డిప్లో వస్తుంది మనకి. అంటే జూన్ నెలకు సంబంధించి మార్చిలో అంటే 3 నెలల ముందు మనం అప్లై చేసుకోవాలి. మార్చి 18వ తారీఖు బుధవారం ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయింది. అలాగే 20th శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వరకు మనం ఇవన్నీ కూడా ఇది లక్కీ డిప్ అర్చన, తోమాల, అలాగే అష్టదళ పాద పద్మారాధన, సుప్రభాత సేవ ఇవి అప్లై చేసుకోవచ్చండి. అప్లై చేసుకుని మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే జూన్ నెలలో మీకు రావడానికి అవకాశం ఉంది. ఇక లేదండి మాకు కళ్యాణం, ఊంజల సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఇవి కావాలనుకోండి. ఇవి 21వ తారీఖు శనివారం అండి. 21వ తారీఖు శనివారం జూన్ నెలకు సంబంధించి కోట ఉదయం 10 గంటలకు మనకి రిలీజ్ అవుతుంది. కొంతమంది ఏమంటారంటే మేము అక్కడికి వెళ్ళామండి, కానీ వర్చువల్ సేవలు కావాలనుకోండి మధ్యాహ్నం 3 గంటలకి. అంటే 21వ తారీఖు శనివారం మధ్యాహ్నం 3 గంటలకి ఏమిటి అది కళ్యాణం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, అలాగే సహస్ర దీపాలంకరణ ఇవి వర్చువల్ సేవలు. మనం వెళ్లకుండా మనం ఆన్లైన్లో చూడొచ్చు. ఇవి శనివారం మార్చి 21 మధ్యాహ్నం 3 గంటలకి క్వార్టర్ రిలీజ్ అవుతుంది. ఇక 23వ తారీఖు సోమవారం అంగప్రదక్షిణ చేయాలని కోరుకుంటారండి. ఇది ఎప్పుడు పడితే అప్పుడు అంగప్రదక్షిణ మనం చేయలేం. అందుకు అంగప్రదక్షిణ సోమవారం అంటే జూన్ నెలకు సంబంధించి సోమవారం 23వ తారీఖు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు కోటాలో ఉంచుతారు. అలాగే మీకు 3 గంటలకి 23 తారీఖు సోమవారం 3 గంటలకి సీనియర్ సిటిజన్లకి, అలాగే దివ్యాంగులకు వీళ్ళకి సోమవారం 23వ తారీఖున సీనియర్ సిటిజన్లకి, దివ్యాంగులకి మధ్యాహ్నం 3 గంటలకి జూన్ నెలకు సంబంధించి కోటా రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఇవన్నీ అవసరం లేదంటే నాకు 300 రూపాయల టికెట్ కావాలి, స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఎస్సీడీ కావాలనుకోండి, 300 రూపాయల టికెట్లు. ఈ 300 రూపాయల టికెట్లు కావాలనుకుంటే మార్చి 24వ తారీఖు ఉదయం 10 గంటలకు అంటే మంగళవారం అయింది. మంగళవారం 300 రూపాయల టికెట్లు రిలీజ్ చేస్తారు. ఎవరి రికమెండేషను వాళ్ళని మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎవ్వరు అవసరం లేదండి. చక్కగా ఆన్లైన్లో టికెట్లు ఏ డేట్ కావాలి ఏంటో మీరు తీసుకుంటే 300 రూపాయల టికెట్లు తీసుకోవచ్చు. ఇక 300 రూపాయల టికెట్ మనకి రూమ్స్ కావాలి కదా. రూమ్స్ కావాలంటే మార్చి 24వ తారీఖు అంటే మంగళవారమే మధ్యాహ్నం 3 గంటలకి, ఉదయం 10 గంటలకు 300 రూపాయల టికెట్లు అయితే మధ్యాహ్నం 3 గంటలకి గదులు బుక్ చేసుకోవచ్చండి. ఈ గదులు బుక్ చేసుకుని చక్కగా మనం ఎవరు లేకుండా మనం అక్కడికి వెళ్ళి సిఆర్ ఆఫీస్కి వెళ్తే మనం వచ్చిన మెసేజ్ చూపిస్తే వెంటనే మనకు రూమ్ ఇస్తారు. ఆ రూమ్లో మనం జాయిన్ అవ్వచ్చు. ఇది ఆర్జిత సేవలు, బ్రహ్మోత్సవాల గురించి వచ్చింది. తప్పకుండా మీరందరూ కూడా మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోండి. అదృష్టం కాకుండా ఒక ఓన్ అకౌంట్ కూడా వస్తుంది. మీరు తప్పకుండా ఇటువంటివి దేవుడి మీద నమ్మకంతో అప్లై చేసుకోండి. తప్పకుండా అర్చన కానీ, తోమాలు కానీ,
అష్టదళ పాద పద్మారాధన, సుప్రభాత సేవ ఇటువంటివి మీకు సేవలు రావాలని కోరుకుంటున్నాను. మీ దుర్గా ప్రసాద్.